వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ బంకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం, ఎందుకు మరి ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ అంత నిర్లక్ష్యం చేస్తుంది బంకచెర్ల మీద? బనకచెర్ల ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద తెలంగాణ నీటి హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 962 టీఎంసీ వేల గోదావరిలో తెలంగాణ వాటాని చెప్పారు. కానీ దానికి మీద ఇంకా పూర్తిస్థాయి హక్కులు విభజన జరగలే. అది తేలే వరకు, మన వాటేందో మనం తేలే వరకు ఏ రాష్ట్రం కూడా ప్రాజెక్టులు మన రాష్ట్ర అనుమతి లేకుండా ప్రాజెక్టులు కట్టద్దనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు బనకచెర్ల ప్రాజెక్టును నేను అడ్డుకుంటా, దానికి వ్యతిరేకం, అసలు చర్చలకు పోనని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు వేయండు? ఇవాళ ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చడానికి, తెలంగాణకు ఎండబెట్టడానికి, తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కు శాశ్వతంగా తాకట్టు పెట్టడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మీటింగ్ వేయండు. అంతకుముందు అన్నావు కదా, నేను ఢిల్లీలో మీటింగ్ పెడితే పోను అని చెప్పిన నువ్వు ఎందుకు ఢిల్లీకి వేయను? కాబట్టి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. అంటే బంకచెర్ల ప్రాజెక్టును ఆయన బ్యాక్ పుషింగ్ ఎందుకు చేయవలసి వస్తుంది? మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నారు. ఆ కాళేశ్వరంను రిపేర్ చేయకుండా దీన్ని ఎందుకు బ్యాక్ పుషింగ్ చేస్తున్నాడు ఇక్కడ సీఎం? ఇవన్నీ ఏంటంటే ఇష్యూ డైవర్ట్. తెలంగాణ ప్రజలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక పిల్లర్ కుంగింది దాని మీద రిపేర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పినప్పుడు కూడా, సిడబ్ల్యూసీ చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఈ ప్రాజెక్టుని మొత్తం ఫెయిల్ అయిందని చెప్పి దాదాపు 90,000కు పైగా నిధులన్నీ వేస్ట్ అయినట్టుగా ఇవాళ ఒక అభూత ప్రచారం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం చేయడానికి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి తెలంగాణ ప్రజలను ఇవాళ బీడిపులు చేసే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. ఇవాళ కొద్దిగా చంద్రబాబు నాయుడు దీనివల్ల ఏమవుతుందంటే కాళేశ్వరం కాడ నీళ్ళు ఆకుండా, మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆకుండా కిందికి రాజమండ్రికి, ఆంధ్రప్రదేశ్కి పోయే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి ప్రణాళికలు ఇస్తున్నారు. ఇవన్నీ మిగులు జలాలే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో నీళ్ళు కనుక స్టాక్ చేయకపోతే నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే ఇవన్నీ మిగులు జలాలు సముద్రం కలిసిపోతున్నాయి. అందుకని సముద్రంలో కలిసిపోకుండా నేను సపరేట్గా నీళ్ళు వేస్ట్ కాకుండా బనకచెర్ల కడుతున్నామనే ఒక దాని మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చే పని, ఇవాళ తన గురువుకు లాభం చేకూర్చే పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. మరి ఏంటి ఇక్కడ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ కూడా అవుతున్నాయి అంట కదా? ఈ బంకచెర్ల విషయం మాట్లాడద్దు అని చెప్పేసి మాట్లాడితే దాని మీద కఠినంగా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ కొంతమంది వాస్తవమేనా? ముఖ్యమంత్రి గారు ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేస్తారు. ముఖ్యమంత్రి గారికి ప్రశ్నించాలంటే భయం అయిపోయింది. ఇవాళ గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నించడం నేరమా, నేను ప్రశ్నించే గొంతుకనని చెప్పి మొత్తం మల్కాగిరి పార్లమెంట్లో పెద్ద ఓటింగ్ వేసుకొని మల్కాగిరి ప్రజలతో ఓట్లేసుకొని గెలిచిండు. ఓట్లేసుకొని గెలిచి పార్లమెంట్లో ఏమైనా తెలంగాణ ఇష్యూస్ అయినా మాట్లాడినా ఆడవే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన తప్ప తెలంగాణ గురించి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నష్టాల గురించి ఆనాడు ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మాట్లాడినా ఆ రోజు మాట్లాడారు. ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినా కూడా ఈరోజు కూడా మాట్లాడలేదు. తెలంగాణ మీద ముఖ్యమంత్రి గారికి సోయి లేదు. తెలంగాణ నీటి వాటాలను కాపాడటానికి, భవిష్యత్ తరాలకు గోదావరి జలాలను కాపాడనే ఒక సోయి ఈ ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర, ఈ రాష్ట్రంలో మంత్రుల దగ్గర లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ హై లెవెల్ కమిటీకి ఎందుకు ఒప్పుకున్నట్టు, ఎందుకు సంతకం పెట్టినావు? తెలంగాణ ప్రజల కాన్సెంట్ లేకుండా ఎట్లా సంతకం పెట్టినావు? మిగతా రాష్ట్రాల ప్రజలున్నారు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి సంతకం పెట్టింది? ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్రం ముగ్గురు వలసే ఇలా చర్చలో పాల్గొనడం అనేది తెలంగాణ హక్కును కాలరాయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి తన సంతకం పెట్టినట్టుగా మేము భావిస్తున్నాం. మొన్న సభలో కూడా సీఎం కేసీఆర్ చవాకులు కూడా పేల్చడం అనేది జరిగింది. అంటే సీఎం, మాజీ సీఎం కుటుంబం పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకున్న పరిస్థితి వస్తుంది. సో నేను ఇక్కడి నుంచే పాలిస్తాను, ఈయన్నే ఉంటాను, ఇంకా 10 ఏళ్ళు మా అధికారమే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకోవాల్సిన కర్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, ఎవరికి కేసీఆర్ గారికి ఎవరికి లేదు. ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేస్తారో వాళ్ళని కాలబెట్టే రోజు వస్తుంది. తెలంగాణ నీటి వాటర్ ఆంధ్రకు తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డికే రేపు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు. నీకు ఎవరిచ్చిరా హక్కు? ఒక ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన తెలంగాణ హక్కును ఆంధ్రప్రదేశ్కు రాసిస్తావా? నీకు ఎంత ధైర్యం? నీకు రేపు భవిష్యత్తులో తెలంగాణ నాశనం చేద్దామని చూస్తున్నావా? తెలంగాణ ఎండబెడదామని చూస్తున్నావా? తెలంగాణ రైతాంగం, వ్యవసాయ రంగాన్ని నాశనం చేద్దామని చూస్తున్నావా? ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్థికంగా రాష్ట్రం దేశంలో నంబర్ 1 స్టేట్గా తెలంగాణ రాష్ట్రం ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పడిపోతుంది. తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది. రేపు తెలంగాణలో 70% యువత ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. రేపు గోదావరి నీళ్ళు కనుక మొత్తం తెలంగాణ వాట తెలంగాణ రాకపోతే రేపు ఆర్థికంగా యువత కూడా ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయం తగ్గిపోతుంది. రేపు వ్యవసాయ మిల్లులన్నీ తగ్గిపోతాయి, ఉపాధి తగ్గిపోతుంది, పూర్తి తెలంగాణ నష్టం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ
ఇది ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, రైతులకు ఏదైతే మేము హామీలు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో అవన్నీ ఇచ్చినాము, మళ్ళీ రుణమాఫీ కూడా చేసినాము, మరి రైతు భరోసా డబ్బులు కూడా ఏకకాలంలో వేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంది కదా. ఇప్పుడు 2 పసాలు ఇప్పటికే ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే అవి గుర్తు చేసుకుంటారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఆల్రెడీ రైతు బంధు ఇచ్చానని అనుకుంటున్నాడు, కానీ రైతులు ఎవరు మర్చిపోవాలి. ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయానికి గతంలో కేసీఆర్ గారు క్రాప్ పంటలకు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి ఉంది గతంలో ఉండే. ఇలా రేవంత్ రెడ్డి గారు కట్టిరా? అదేవిధంగా రైతుల కోసం ఇన్సూరెన్స్ ఉండే, రైతుల కోసం ఇవాళ ఇన్సూరెన్స్ కట్టలేదు. ఇట్లా చాలా ఉన్నాయి, రైతు బీమా కట్టలేదు. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆయన చేసే తెలంగాణ వ్యతిరేక పనులన్నిటి కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. చివరిగా మరి ఇక్కడ విద్యార్థి విభాగానికి సంబంధించిన నేతలు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నది? ఎందుకు గెల్లు శ్రీనివాస్ ఇక్కడ ప్రధానంగా టార్గెట్ ఎందుకు అవుతున్నాడు ఇక్కడ? ఇప్పుడు విద్యార్థులు అంటేనే ప్రశ్నించే స్వభావం ఉన్నవాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో నిధులు నియామకాల కోసం ఆ రోజు బీఆర్ఎస్ విద్యార్థులే పోరాటం చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోయి లేకపోతే సోనియా గాంధీ కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనకడిగేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను గడప గడప తిరిగి తట్టి లేపి వాళ్ళను ప్రశ్నించిందే విద్యార్థులు. అందుకనే ముఖ్యమంత్రి గారికి భయం. ఎందుకంటే గతంలో విద్యార్థులను రెచ్చగొట్టిండు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చిండు. యూత్ డిక్లరేషన్ అన్నాడు, ఏమైనా అమలు చేస్తుండా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇస్తామని చెప్పిండు. బీసీలకు, ఎస్సీలకు, ఈడబ్ల్యూఎస్ అందరు కూడా ఉచితంగా ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా ఒక నయా పైసా కట్టకుండా మీరు కాలేజీలో జాయిన్ కావచ్చు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లుంటుందో ఆన్ పరిమితి వీళ్ళకి కూడా అట్నే ఉంటుందని చెప్పిండు. ఇవాళ దాని మీద కీలకమైన నిర్ణయం తీసుకున్నాడా? అదేవిధంగా విద్యార్థుల కోసం ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొస్తానని చెప్పిండు, పెట్టిండా? ఇవాళ విద్యా కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసి 4 నెలలు అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గర మూలుగుతుంది తప్ప దాని మీద కనీసం ఒక చర్చ కూడా పెట్టలే. ఇవాళ ఒక దిక్కు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థులను దోసుకెళ్తుంటే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని వీళ్ళు మౌనంగా చూస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు అంటే అన్ని రంగాల్లో ప్రశ్నిస్తారు. విజ్ఞత ఉన్న వాళ్ళు విద్యార్థులు కాబట్టి ఖచ్చితంగా ఏ రంగంలో నష్టం చేసినా కూడా విద్యార్థులు ప్రశ్నిస్తారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. బంకచెర్ల ప్రాజెక్టు విషయానికి వస్తే మాత్రం కేవలం ఆయన గురువు గురించి మాత్రమే ఈయన రేవంత్ రెడ్డి ఇక్కడ ఎత్తుగద్దలు వేసి బంకచెర్ల ప్రాజెక్టుకు వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ గెల్లు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మెయిన్గా విద్యార్థులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళను కేసులు పెడుతూ అరెస్టులు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.